బీసీ నేత బత్తుల ఏడుకొండలపై దాడి పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బైక్ పై వెళ్తుండగా వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. గురజాల మండలంలోని పులిపాడు దైద మార్గంలో దాడి జరిగింది. బాధితుడిని తొలుత గురజాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరుకు తరలించారు. బాధితుడిని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా చిన్న చాలా భయంకర చాలా భక్తుల ఎలా వచ్చారు? బైక్ లో ఎక్కడ పుట్టారు? మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన భక్తుల ఏడుకొండలు తేలుకుట్ట గ్రామం. ఆయన్ని వైసీపీ కార్యకర్తలు దుర్మార్గమైన చర్య. ఆయన గురజాల నుంచి స్వగ్రామానికి ఒంటరిగా వెళుతూ మరి మార్గ మధ్యంలో ఒక వైసీపీ కార్యకర్తలు ఒక 5-6 మంది కలిసి ఆయన్ని చంపాలని ప్రయత్నం చేయటం. ఆ క్రమంలో ఆయన పూర్తిగా గొడ్డళ్లతోటి రాడ్లతోటి ఆయన మీద దాడి జరిగింది. చాలా చిన్న చాలా భయంకర బీసీ నేత బత్తుల ఏడుకొండలపై దాడి పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, బైక్ పై వెళ్తుండగా ఏడుకొండలపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఏడుకొండల సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే పల్నాడు జిల్లాలో అయితే దీనికి సంబంధించి ఏదైతే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే గురజాల మండలం పరిధిలోని పులిపాడు దైద మార్గం మధ్యలో అయితే ఈ యొక్క దాడికి జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే టీడీపీకి చెందిన బీసీ నాయకుడు బత్తుల ఏడుకొండలు బైక్ మీద వెళ్తుండగా మార్గం మధ్యలో బైక్ ఆపి ఏదైతే వైసీపీకి చెందిన వ్యక్తులు గుంపుగా దాడి చేసినట్లుగా అయితే ఆరోపణ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క దాడి దారుణంగా మారి ఆయన కాళ్ళు ఎరగొట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఏదైతే టీడీపీకి చెందిన వారిలో అయితే తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. అయితే ఏదైతే తీవ్ర గాయాలతో ఉన్న బత్తుల ఏడుకొండలను ముందుగా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాధిత ఏడుకొండల్ని గుంటూరు హాస్పిటల్లో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరామర్శించి వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి. దీంట్లో వెంటనే నిందితులను కూడా అరెస్ట్ చేయాలని కూడా టీడీపీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు అయితే దానికి ఆ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వైసీపీకి సంబంధించిన నేతలే ఇలా ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఈ విధంగా దాడులకు తెగబడి ప్రస్తుత 11 సీట్లతో ఉండిపోయారు. అలాంటిది ఇంకా వాళ్ళకి ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదని కూడా టీడీపీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కేసులు నమోదు చేసి అయితే వారిని అరెస్ట్ చేయాలని అయితే టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సుధా. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.